శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం అండి. రాశి చక్రంలో 7వ రాశి అయినటువంటి తులారాశి జాతకులకు ఈరోజు పౌర్ణమి తర్వాత నుండి కూడా వీరి జీవితంలో రాజయోగం పట్టబోతూ ఉంది. ముక్కోటి దేవదేవతలు దిగివచ్చి ఈ తులారాశి వాళ్లకు ఇప్పుడు రాజయోగాన్ని ప్రసాదిస్తబోతూ ఉన్నారు. ఇక ఈ తులారాశి వాళ్లకు ఎప్పటి నుండి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి. అలాగే మీరు కోరుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి శుభవార్తలను ఇప్పుడు మీరు పొందుకోబోతూ ఉన్నారు. ఈ పౌర్ణమి అనేది మీ జీవితాన్ని మార్చవేయబోయేటటువంటి అవకాశాలను అందించనుంది. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే మీ లైఫ్లోకి కొంతమంది వ్యక్తులు పరిచయం అవ్వబోతూ ఉన్నారు. వారి వలన మీ జీవితంలోని ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, వృత్తి ఇలా పలు అంశాలలో కొన్ని మార్పులైతే జరగబోతూ ఉన్నాయి. అవన్నీ మీరు మీ కళ్ళతో చూడబోతూ ఉన్నారు. అదృష్టం, ఐశ్వర్యం అనేది మీకు ఇప్పటి నుండి పట్టేటటువంటి ఛాన్సెస్ రాబోతూ ఉన్నాయి. అయితే మీరు ఆ ఛాన్స్లన్నీ కూడా ఉపయోగించుకొని మీ జీవితంలో గొప్పగా పైకి ఎదగడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ వచ్చేటటువంటి అవకాశాలను అస్సలు వినియోగించుకొని వదిలిపెట్టుకోకుండా పూర్తి చేసుకోండి. ఆ పనులన్నిటినీ కూడా మీరు ఈ అవకాశాలను వినియోగించుకున్నట్లయితే మీ జీవితం ఎంతో యోగదాయకంగా మారుతుంది. అయితే ఇంతకీ మీ జీవితంలో జరగబోయే పరిణామాలు ఏంటి, అసలు ఏ విధమైన మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు అనేటటువంటి ముఖ్యమైన విషయాలన్నిటినీ ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అయితే మీరు చివరి వరకు చూస్తేనే అవన్నీ విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలో. ఇక కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ ముందుగా మీకే తెలుస్తాయి. ఇక ద్వాదశ రాశులలోని ముఖ్యంగా ఇప్పుడు అతి ముఖ్యమైన తులారాశి వాళ్లకు తమ జీవితంలో ఒక చక్కటి మార్పులు అనేవి మీరు చూడబోతూ ఉన్నారు. అదేవిధంగా మీ జీవితంలో ఉండే సకల సమస్యలన్నీ తొలగిపోవడానికి ఒక ముఖ్యమైన పరిహారం కూడా ఇవ్వబోతూ ఉన్నాము. అవన్నీ కూడా చూడండి, చివరి వరకు వీడియో చూస్తేనే తెలుస్తుంది. ఇక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలలో నక్షత్ర పాదాలలో జన్మించిన వారందరూ కూడా తులారాశికి చెందుతారు. ఈ తులారాశి అధిపతి అయితే శుక్రుడు. ఇప్పుడు తులారాశి జీవితంలో అయితే ఎంతో యోగవంతమైనటువంటి మార్పులు అనేవి చూడబోతూ ఉన్నారు. మొదటిగా ఈ రాశి వాళ్లకు వైవాహిక జీవితం గురించి చూసినట్లయితే గనుక వీరి జీవితంలో వైవాహిక బంధం అంటే జీవిత భాగస్వామి వీరి జీవితంలోకి రాబోతూ ఉన్నారు. మీరు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఇప్పటి వరకు ఆటంకం ఉంటే కనుక అవి తొలగిపోతాయి. అయితే మీరు కొత్త ట్విస్ట్ అనేది చూడబోతూ ఉన్నారు. అది ఏంటనేది మీకే అర్థం అవుతుంది. ఇక వ్యాపార పరంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసే వాళ్ళకి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ తులారాశి వాళ్లకు ఇప్పుడు మంచి మంచి సంబంధాలు కుదిరి వివాహం జరుగుతాయి. ఎందుకంటే ఇంతవరకు వీరికి గురువు యొక్క అనుగ్రహం లేకపోవడం వలన వివాహం చేసుకోవాలనుకునే వారికి ఏవేవో ఆటంకాలు వచ్చి వివాహాలు వాయిదా పడేవి. కానీ మీకు గురువు యొక్క అనుగ్రహం కారణంగా మీ జీవితంలో వివాహ బంధంలోకి అడుగుపెట్టేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ఇక వైవాహిక జీవితంలో కూడా అంటే మ్యారిటల్ లైఫ్లో కూడా ఈ రాశి వాళ్లకు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. మీ జీవితంలోని మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఎవరైతే విడిపోయిన భార్యాభర్తలు ఉంటారో వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ ఒకటయ్యే అవకాశం కనిపిస్తోంది. మీ యొక్క దాంపత్య జీవితం అనేది సంతోషంగా మారుతుంది. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు చదువులలో చూసుకున్నట్లయితే గనుక విద్యాపరంగా విద్యార్థులకు ఈ సమయంలో గుడ్ రిజల్ట్స్ అనేవి చూడబోతూ ఉన్నారు. మీరు ఏవైతే ఎగ్జామ్స్లో అటెండ్ అయి ఉన్నారో అవన్నిటిలో కూడా మీరు చక్కటి మార్కులతో పాస్ అవుతారు. ర్యాంకులు సాధించాలని కృషి చేసిన వారికి కూడా ర్యాంకులు సాధించే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొత్తగా విద్యార్థులు ఇంకా చదువుల మీద ఇష్టం పెరుగుతుంది, ఇష్టంతో చదువుకుంటారు. ఇక అదేవిధంగా భోజన సౌఖ్యం కూడా ఈ రాశి వారికి ఎంతో విలాసవంతంగా జీవిస్తారు. వీరి జీవితం అనేది ఎంతో ఎంటర్టైనింగ్గా సాగుతోందని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక విహారయాత్రలు చేయడానికి వీరికి అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకు చెప్పాలి అని అంటే గనుక వ్యాపారం విషయంలో ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో
వ్యాపార పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. బిజినెస్ పరంగా మీ జీవితంలో 3 పువ్వులు 6 కాయలుగా ఈ టైం అనేది నడుస్తూ ఉందని చెప్పటంలో ఎటువంటి డౌట్ లేదు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్నటువంటి పనులేవైతే ఉంటాయో వాటిని తిరిగి ప్రారంభిస్తారు, పూర్తి చేయగలుగుతారు. ఇక ఆగిపోయినటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు మళ్ళీ మొదలవుతుందని చెప్పడంలో సందేహమే లేదు. ఇది అద్భుతమైన సమయంగా ఇప్పుడు మీకు ఉంటుంది. మీరు ఏ పనిని ప్రారంభించినా కూడా ఆ పనులన్నీ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసి విజయాలను పొందగలుగుతారు. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో అద్భుతమైనటువంటి శక్తిని గురువు ప్రసాదించబోతూ ఉన్నాడు ఈ సమయంలో. ఇక నూతన గృహ ప్రయత్నాలు చేసే వాళ్లకు మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలం అవుతాయి. ఇల్లు కొనుగోలు చేయాలి లేదా స్థలం ఉండి ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించాలి అనుకునే వాళ్లకు మీ పనులన్నీ కూడా ఈ సమయంలో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక సంతానపరంగా కూడా సంతానం కలగలేదని ఎదురు చూస్తూ ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి ఈ సమయంలో సంతానపరంగా ఒక శుభవార్త వినే అవకాశం కనిపిస్తోంది. ఇక అదే విధంగా మీ ఇంట్లో బంగారు నగలు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఫలిస్తాయి. మీ కల నెరవేరబోతూ ఉంది. ఏది కోరుకుంటే అది జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాశి వారికి బృహస్పతి యొక్క అనుగ్రహం కారణంగా మీ జీవితంలో అన్ని అనుకూలతలే చేకూరబోతూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారు ఎవరికైనా కూడా ఉచిత సలహాలు ఇవ్వకండి. ఎవరు ఏం చేస్తూ ఉన్నా వారిని ఆ పనులు చేసుకునేలాగా వదిలేయండి. ఎవరు మీకు ఏం చెప్తున్నా విని వదిలేయండి. మీకు ఉపయోగపడితే ఆ పనులను చేసుకోండి లేదా మీరు ఊరికే ఉండండి. అంతే తప్ప మీరు ఎవరికి కూడా ఎదురు చెప్పకండి. ఈ సమయంలో మీకు శత్రువులు పెరగబోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఎవరిని నిందించడం చేయకూడదు. ఇక అలాగే మీపై ఎవరు నిందలు మోపకుండా చూసుకోవాలి. ఇది మీకే చాలా మంచిది. ఎవరు కష్టాలలో ఉన్నా కూడా మీరు వారికి సహాయం చేయడానికే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు నవ్వి హేళన చేయడం మాత్రం చేయకూడదు. ఈ తప్పు మాత్రం అస్సలు చేయకూడదు ఈ సమయంలో. ఎందుకంటే ఇలా చేయడం వలన మీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ అనేది బాగా పడుతుంది. మిత్రులు కూడా శత్రువులయ్యే సూచనలే ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే గనుక ఇప్పుడు సమయం అనేది మీకు అనుకూలంగా ఉండబోతూ ఉంది. చేసే పనులన్నీ కూడా సఫలమయ్యి మీరు ఎంతో ఉన్నత స్థితికి చేరుకోబోతూ ఉన్నారు. ఇలా మీ ఎదుగుదలను చూసి ఏడ్చేవారు ఎలాగో ఉంటారు. అలా అని మీరు మంచిగా ఉండే మీ మిత్రులు గానీ, మీ బంధువులు కానీ, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు గానీ, వారికి మీరు విరోధాలు పెంచుకొని వాళ్ళని కూడా శత్రువులుగా చేసుకోవడం మీకు అంత మంచిది కాదు. కాబట్టి మీరు ఎవ్వరికి కూడా ఎలాంటి మాటలు మాట్లాడకుండా, ఎవరితో కూడా ఏమి ఇతరుల విషయాలు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడితే గనుక ఈ రాశివారు ఎంతో జాగ్రత్తగా ఉంటే తప్ప మీరు జీవితంలో ఎంతో పైకి ఎదగగలుగుతారు. అంతేగాని ఎవరిని దూషించి ఇబ్బందులు పెడితే గనుక మీరు అనుకోకుండా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో గొప్ప వ్యక్తులతోని పరిచయాలు అనేవి ఏర్పడబోతూ ఉన్నాయి. వారి పరిచయం స్నేహంగా మారి వారి సహాయ సహకారాలు, సలహాలు మీరు పొందుతారు. మీరు ముఖ్యంగా మీ పై అధికారులతో సత్సంబంధాలు, అలాగే ప్రభుత్వ అధికారులతో మంచి స్నేహబంధాలు, అలాగే కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పరంగా ఎంతో కాలంగా ఉండే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. ఇక కొత్తగా పరిచయమైన వ్యక్తుల వలన మీ జీవితంలో ఒక మలుపు తిరగబోతుందని చెప్పడం వచ్చు. చాలా గొప్ప ప్రతిఫలాలనేవి మీరు పొందుకున్నారు. అయితే ఈ రాశివారు ఎవరి నుండి కూడా ఫ్రీగా ఏ వస్తువును కూడా మీరు యాక్సెప్ట్ చేయకూడదు. అది ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకుంటే దానికి బదులుగా ఇంకా ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశివారు గతంలో ఎక్కడైతే తలదించుకునే పరిస్థితులు వీరికి వచ్చాయో రేపటి నుండి మీరంటే ఏమిటో అనే విధంగా మీరు మారుతోబోతూ ఉన్నారు. మీ సత్తా ఏంటో చూపించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మీకు గ్రహబలం అనేది బాగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి అన్నా కూడా అవన్నీ విజయవంతం అవుతుంది. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా దూషించొద్దు. మీరు చేసే ప్రతి పని కూడా మీకు అది ఎంతో ప్లస్ అవుతుంది. అది మంచి పని అయితే మంచి జరుగుతుంది. చెడు పనులైతే చెడులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటానికే ప్రయత్నం చేయండి. ఈ రాశివారు ప్రస్తుతం చేసుకోవాల్సిన పరిహారం గురించి చూసినట్లయితే ప్రతిరోజు గురుగ్రహ శ్లోకాలు చదువుకోండి. వీలైతే నవగ్రహ పూజ శనివారం రోజున చేయించుకోండి. ఇలా చేయడం ద్వారా గ్రహ దోషాలన్నీ తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ పరిహారం మాత్రం తప్పకుండా చేయించండి. అది మీకు ఎంతో ఉపయోగపరంగా మారుతుంది మీ జీవితంలో అనేది.
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.